హలో అండి, శ్రోతలకి నమస్కారం. ఎర్ర సముద్రం నవల 7వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, మన ఛానల్లో ఒకరు కమెంట్ పెట్టారండి. స్టోరీ బాగుంది కానీ మీరు చదవడం చాలా వరస్టింగ్గా ఉంది అని పెట్టారండి. తప్పులు తడబాట్లు ఉంటే పెట్టచ్చండి, కానీ ఇంకొకరు చదివేదానిని డిస్కరేజింగ్గా వరస్ట్గా ఉంది అని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదండి. ఎవరి వాయిస్ తగ్గట్టు వాళ్ళు చెబుతారు. మరి హర్టింగ్గా ఒకరు బాధపడేట్టుగా డిసప్పాయింటింగ్గా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదండి. ప్లీజ్ అండి, పాజిటివ్గా కమెంట్స్ పెట్టకపోయినా నెగిటివ్గా పెట్టద్దని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళితే, సాయంత్రం 3 గంటలకి ఆదిత్య ఒబెరాయ్ హోటల్కి వచ్చాడు నాగ్ని కలుసుకునేందుకు. ఇద్దరూ స్విమ్మింగ్ పూల్కి ఎదురుగా కూర్చున్నారు. ఆదిత్య ఇంకా నమ్మలేకపోతున్నాడు నాగ్ చెప్పిన మాటల్ని. దేశ నిర్మాణంలో యువకులు, శ్రామికులు ప్రధాన పాత్ర వహిస్తారనేది రుజువు చేయాలి. ముఖ్యంగా కార్మిక లోకానికి దేశ భవిష్యత్తు పట్ల బాధ్యత ఉందని, ఆ సందర్భంలో వచ్చినప్పుడు దాన్ని నెరవేరుస్తారని రుజువు చేయాలి. యుద్ధ ప్రాతిపదిక మీద శ్రమిస్తే మన దేశం ఆర్థికంగా ముందంజ వేయలేదు. మంచికై మార్పు ఏదో ఒక కేంద్ర బిందువు వద్ద ప్రారంభం కావాలి. పారిశ్రామికవేత్తలు, బిజినెస్ మ్యాన్, క్యాపిటలిస్టులు, ధనవంతులు, రాజకీయ నాయకులు తప్పుడు వాళ్లే అని అందరికీ తెలిసిందే. అయితే అందరూ కాదు. వారిని తిట్టి మీరు చేసేది మంచి కావాలి కదా. నాగ్ ఒకంతసేపు ఆగాడు. ఇంకా లేదు, ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకుంటే చాలా అప్పుల్ని తీర్చాల్సి వస్తుంది. ఒప్పుకోకపోతే ప్రజల దృష్టిలో మా మీద సానుభూతి, ప్రభుత్వంపై నిరసన ఏర్పడవచ్చు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కొత్తగా వచ్చిన కార్మిక మంత్రి యువకుడట, ఇంకా పాడై ఉండకపోవచ్చు. మరి ప్రయత్నించారా? నాగ్ ప్రశ్నించాడు. ప్రయత్నించాం. సమస్య డబ్బుతో ముడిపడింది గనుక మా ప్రపోజల్ ఆర్థిక శాఖకు వెళ్ళింది. అక్కడ దాన్ని రిజెక్ట్ చేశారు. దాంతో కార్మిక శాఖ మాకు ట్రయల్ బేస్ మీద ఇవ్వచ్చు. అయినా అప్పుడైనా మేము చేయగలిగింది ఏముంది? మా దగ్గర ఆకలి, అప్పులు, ఎండిన డొక్కలు, చేవ చచ్చిన చేతులే ఉన్నాయి, నిస్సహాయంగా అన్నాడు ఆదిత్య. నాగ్ ఆదిత్య వైపు సునిశ్చితంగా చూస్తూ అన్నాడు, నేను ఈ బాధ్యతను నెత్తికెత్తుకుంటాను, మీరు అన్ని విధాలా సహకరిస్తే. ఆదిత్య కళ్ళు మెరిశాయి. అతని కళ్ళ లోతుల్లో ఎన్నో రోజులుగా పేరుకుపోయిన నిరాశ, నిస్పృహల స్థానంలో ఆనందం, బతుకుపై ఆశ కనిపించాయి. తప్పకుండా, మీరేం చేయమంటే అదే చేస్తాం, హుషారుగా అంటూ లేచి నిలబడ్డాడు. అది వద్దు, మనం స్నేహితులం, ఒకరినొకరు అభిమానించుకుందాం, శ్రమను గౌరవిద్దాం, యుద్ధ ప్రాతిపదికపై శ్రమించి కంపెనీని నిలబెడదాం, నిష్కర్షగా అన్నాడు నాగ్ తన అయిష్టాన్ని వ్యక్తపరుస్తూ. సారీ అంటూ తిరిగి కూర్చున్నాడు ఆదిత్య. ఇప్పుడు చెప్పండి, కంపెనీని తిరిగి ప్రారంభించడానికి ఎంత కావాలి? సుమారు 25 కోట్లు, తగ్గు స్వరాన అన్నాడు ఆదిత్య. ఓ నిమిషం ఏం మాట్లాడలేదు నాగ్. అంత డబ్బు తన తండ్రి తనకిస్తాడా? పైగా బిజినెస్ చేయాలంటే మన వ్యాపారాలే ఉన్నాయని కూడా అనవచ్చు. అంత పెద్ద మొత్తంలో ఎవరైనా ఎలా సర్దగలరు? జ్వరాన పడి తీసుకుంటున్న సిక్ యూనిట్ని లేపే రిస్క్ ఎవరు తీసుకోగలరు? ఆదిత్యలో తిరిగి నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. కానీ ఎలా? మరి కొన్నాళ్లలో కంపెనీ తెరవబడి జీతాలు రాకపోతే 4,000 మంది పేద కార్మికులు, వారిని ఆశ్రయించుటకు బతుకుతున్న కుటుంబ సభ్యులు ఆకలికి మలమలా మాడిపోతారు. ఆదిత్య కళ్ళ వెంట అప్రయత్నంగా నీళ్లు తిరిగాయి. నాగ్ సడన్గా లేచాడు. భయపడవద్దన్నట్లు ఆదిత్య వెన్నె మీద తట్టి వడివడిగా ముందుకు సాగిపోయాడు. జపాన్ యాన్ కరెన్సీకి జలుబు చేస్తే అమెరికా డాలర్కి రొంప, అమెరికా డాలర్కి జలుబు చేస్తే ఇండియా రూపాయికి తుమ్ములు, రష్యా రూబుల్కి జలుబు చేస్తే సోషలిస్ట్, కమ్యూనిస్ట్ దేశాల కరెన్సీకి చలి జ్వరం వస్తాయి. ఎందుకంటావు? భూపతిరావు పచారు చేస్తూ అడిగాడు నాగ్ని తమాషాగా. ఓ క్షణం మౌనంగా ఉన్న నాగ్ ఆ హాల్లో గోడలో వేలాడదీసి ఉన్న తల్లి ఫోటో వైపు చూస్తూ సడన్గా అన్నాడు, ఈ ఎకానమీ మ్యానిపులేషన్స్ మీకు తెలిసినంతగా మా యువతకి ఎలా తెలుస్తాయి? మీకు అవే మాటను స్ట్రెస్ చేస్తూ అన్నాడు. తనలాంటి బిజినెస్ మ్యాన్ గురించి ఆ మాటను వత్తి పలికినట్లు భూపతిరావు గ్రహించగలిగాడు. జపాన్ ఆటో ఇండస్ట్రీలో పని గంటలు పెరిగితే ప్రపంచ ఎలక్ట్రానిక్ పరిశ్రమలు టైఫాయిడ్తో తీసుకుంటాయి. భూపతిరావు మాటలు పూర్తి కాకుండానే అడ్డొచ్చాడు నాగ్. ఒపెక్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్ట్ కమిషన్, పెట్రోల్ ఉత్పత్తి చేసే గల్ఫ్ దేశాలు సమిష్టిగా ఏర్పాట్లు చేసుకున్న ఆర్గనైజేషన్ ధర పెంచితే జపాన్
ఆటో ఇండస్ట్రీ తయారు చేసే కార్లు ఓడరేవుల్లో కునికిపాట్లు పడతాయి. తండ్రి వైపే నిశ్చితంగా చూస్తూ అన్నాడు. భూపతిరావు విస్మయంగా చూస్తుండిపోయాడు. మీరు చెప్పేవన్నీ అలా ఉంచి బ్లాక్ మనీ ఎలా తయారవుతుందో చెప్పండి. మీలాంటి వ్యాపారవేత్తల వల్లే కదా జాతిని నిధుల కొరత దీర్ఘ రోగానికి గురిచేసి ఈ గడ్డపై సంపాదించుకున్న మిగులు సొమ్మును స్విస్ బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటున్నారు. అలా పాతిపెట్టిన సొమ్ము సుమారు 11,000 కోట్లు ఉంటుందని గూఢచార వర్గాల కథనం. 11,000 కోట్ల సొమ్మును జాతికి పుట్టిన కుక్కమూతి పిందెలు ఎక్కడో దాచుకుని ఆ దేశాన్ని బాగు చేస్తుంటే మన దేశం వరల్డ్ బ్యాంక్, ఆసియా బ్యాంకు, ఐక్యరాజ్య సమితి, అమెరికా, రష్యా, జపాను, జర్మనీ దగ్గర అప్పులు చేస్తోంది. డబ్బు దాచుకునే పారిశ్రామికవేత్తల ఆలోచన ఏమై ఉంటుంది? ఈ దేశంలో తమ ట్రిక్స్ చెల్లక చట్టానికి దొరికే ప్రమాదం వస్తే పారిపోయి అక్కడ బతకొచ్చనే కదా ఈసురింపుగా అన్నాడు నాగ్. భూపతిరావు కొడుకు ఆవేశానికి ఒక క్షణం నవ్వుకున్నాడు. వెల్, నీవన్నది నిజమే. నీకో చిత్రమైన విషయం చెప్పనా? జనతా పరిపాలనలో ఇప్పటి ప్రధాని తన అత్తగారి దేశం ఇటలీ పారిపోవాలనుకున్నాడు. ఈయనకు అక్కడ బ్రహ్మాండమైన 7 స్టార్ హోటల్ ఉంది. దాని ఖరీదు 110 కోట్లు. ఈ మధ్య వరకు సోనియా గాంధీకి ఇటాలియన్ పౌరసత్వం తీసుకుంది. ఏమిటి దీని అర్థం? ఇక్కడ పరిస్థితులు విషమిస్తే ఆ దేశంలో తలదాచుకోవటానికి అవకాశం ఉంచుకోవటం కోసమేగా. మరి అలాంటి అతన్నేగా మనం మెజారిటీతో ఎన్నుకున్నది. మనిషికి జలుబు చేస్తే ఊపిరితిత్తుల గురించి ఆలోచించకుండా ముక్కు తెరుచుకోవటానికి విదేశీ కర్చీఫ్ వాడతావా అని అడిగే డొంక తిరుగుడు రాజకీయవేత్తలు ఉన్నారు ఇక్కడ. రక్తం పోతుందని ఆపరేషన్ మానేస్తే పేషెంట్ ఏమవుతాడు? జబ్బు తగ్గటం ముఖ్యం, కానీ ఏ దేశస్థుడు ఆపరేషన్ చేస్తాడనేది ముఖ్యం కాదు. అమెరికన్ ప్రెసిడెంట్ రీగన్కి ఆపరేషన్ చేసింది ఇండియన్ డాక్టర్. ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్స్ గురుమూర్తిని, జానకీరామన్ని అరెస్ట్ చేశారు. ఎక్స్ప్రెస్ అధినేత గోయంక ఇంటిని సోదా చేసి పత్రికల్ని భయపెట్టారు. నేరుగా అరెస్ట్ చేసేందుకు తేలుకుంటున్న దొంగలయ్యారు. రాష్ట్రపతి రాజీవ్కి రాసిన లేఖను బట్టి బయట పెట్టారనే కారణం చూపి ఈ గందరగోళం సృష్టించారు. ఆయుధాలు కొనటంలో జెనీవా, లండన్లో స్థిరపడిన ఓ భారతీయ కుటుంబం 430 కోట్ల మీద 7% లంచం తీసుకుని ఆయుధాలు కొనిపెట్టిందట. సిగ్గులేదు మన ప్రభుత్వాలకు, రాజకీయ నాయకులకు. ఇంత పెద్ద దేశానికి ఆయుధాలు కొనడానికి కమిషన్ ఏజెంట్ కావాలా? ఇవి బయట పెట్టడంతో అధికార పార్టీ పరువు మర్యాదలు మంటగలిశాయి. సో టోటల్గా ఈ దేశాన్ని పాలించే పార్టీలో నిజాయితీ పరులు లేరు. ఎవరన్నా మంచి పనులు చేస్తే మంత్రి పదవి ఊడిపోతుందని ఆ పార్టీ లీడర్స్ ఈ దేశ ప్రజలు చెప్పుతో కొట్టినట్లు చెప్పారు. వీటిని బట్టి భారతదేశ రాజకీయాలు, పార్టీలు ఎంత తుచ్చమైనవో, వాటి నాయకులు ఎంత దౌర్భాగ్యులో అర్థమైంది కదా. ఈ దేశంలో మంచికి స్థానం లేదు, నీతి నిజాయితీ పరులకు బతుకు లేదు. ఇది అసలే దొంగలం కొడుకులు మసలే దేశం. తప్పుడు వెదవులేలే రాజ్యం. ప్రజాస్వామ్యం చాటున పంచుకు తినే గుంటనక్కల ప్రపంచం. డెమోక్రసీ ఈజ్ నథింగ్ బట్ డెమోనోక్రసీ ఎలక్ట్ బై మోబోక్రసీ రన్ బై ఇడిక్రసీ. వెర్రివాళ్లతో ఎన్నుకోబడి వెధవలనే పరిపాలించబడే రాక్షస స్వామ్యం ఇది. ప్రజాస్వామ్యం కాదు, ప్రజారాజ్యం కాదు, పాపుల రాజ్యం. భూపతిరావు ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఓ నిమిషం తర్వాత మరలా మొదలెట్టాడు. 420 అంటే తెలుసా? 420. చాలా సంవత్సరాల కిందటే ఆజ్ కపూర్ శ్రీ 420 అనే సినిమా తీశాడు. ఫెయిర్ ఫాక్స్ ఆఫీస్ బిల్డింగ్ వర్జీనియాలో అన్నన్డేల్లో 76-69 బిల్డింగ్లో 420 సూట్లో ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 మోసం, దొంగతనం లాంటి తప్పుడు పనుల్ని డీల్ చేస్తుంది. ఇకపోతే బిజినెస్ దగ్గర బ్లాక్ మనీ పెరిగిపోతుందన్నావు, దాచుకుంటారన్నావు. ఎందుకంటావు? ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తయారు చేసేవారికి హ్యూమన్ సైకాలజీ తెలియాలి. ప్రభుత్వ ఖజానాను నింపడానికి అడ్డదిడ్డమైన రూల్స్ పాస్ చేయటం కాదు. ఒక దశ దాటాక రూపాయికి 97 పైసలు ట్యాక్స్ కట్టాలి. ప్రభుత్వానికి జోగ్గా లేదు. 3 పైసల కోసం, ముష్టి 3 పైసల కోసం ఎవడైనా రూపాయి కోసం శ్రమపడతాడా? దేశభక్తి, నైతిక విలువలు, క్రమశిక్షణ, రుజువర్తన, కృషి ఉన్న వాళ్ళల్లో స్వార్థం కూడా ఉంటుంది. అసలు స్వార్థం లేనిదే ఏ మనిషి కష్టపడడు. అది హ్యూమన్ సైకాలజీ. సర్వసంగ పరిత్యాగం చేయడానికి, ఉన్నదంతా ఊడ్చివ్వటానికి బుద్ధులు, రామకృష్ణ పరమహంసలు, వివేకానందలు లేరిక్కడ, ఉండరు.
ఎవరికైనా సరే తను ఎదగగలనని నమ్మకం ఉన్నప్పుడే శ్రమిస్తాడు. ప్రతి అదృష్టం వెనుక ఎన్నో తప్పులున్నాయనటం ఈ దేశంలో ఫ్యాషన్ అయిపోయింది. ఏ రకపు తప్పు నిర్దిష్టంగా చెప్పలేరు. ఒకవేళ పన్నులు ఎగ్గొట్టడమే వారి ఉద్దేశంలో తప్పైతే, ఇండియా లాంటి దేశంలో అందరూ ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేసిన వారే, కానీ వీళ్ళంతా పుట్టుకతో క్రిమినల్స్ కాదు. ఈ దేశ పన్నుల చట్టాలే మిగిలిన సొమ్మును కార్పెట్స్ కింద దాచుకునేలా వారి చేతులను వేగంగా కదిలిస్తున్నాయి. అన్అఫిషియల్ రిచ్ పీపుల్ని పెంచుకుంటూ వెళ్ళేది మన సిస్టమే. మిగిలిన డబ్బుతో సైతం మీరు కొత్త పరిశ్రమలు పెట్టండి, లేదంటే ట్యాక్స్ కింద జమ చేసుకుంటామని ప్రభుత్వం ప్రకటిస్తే బ్లాక్ మనీ ఉంటుందా? బ్లాక్ మనీగా మారే డబ్బు పెట్టుబడిగా వస్తే మొత్తం ఆర్థిక వ్యవస్థకే మేలు కదా. పోనీ ఆదాయ పరిమితి అలాగే ఉంచి మిగిలిన సొమ్మును ఎంతైనా ఇన్సూరెన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, ప్రావిడెంట్ ఫండ్, రైల్వే బాండ్స్, టెలికమ్యూనికేషన్స్ బాండ్స్ రూపంలోకి మార్చుకుంటే పన్ను లేదంటే ఎవడైనా దొంగ పనులు చేస్తాడా? అలా పోగేసిన డబ్బును పెట్టుబడుల కింద వినియోగించుకోవచ్చు కదా. ఈ దేశంలో పారిశ్రామిక లైసెన్సులు ఇచ్చే దగ్గర లంచాలు, రెడ్ టేపిజం మూలంగా ఇంకెంతమంది ఇండియన్స్ విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ దేశపు ట్యాక్స్ సిస్టమ్ మూలంగా ఎన్ని వేల కోట్లు దేశంలోనే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతున్నాయి. నియమ నిబంధనని ఒక్కసారి సడలించి ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ స్పీడప్ చేయమను. రాత్రి కోట్ల ఖరీదు చేసి మానవ దేవాలయాలు పుట్టుకొస్తాయి. పోనీ ప్రస్తుతం ఉన్న స్ట్రిక్ట్ సిస్టమ్ మూలంగా పనులు నిజాయితీగా వసూలు అవుతున్నాయా? పన్నులు ఎగ్గొట్టే వారిని పట్టుకోగలుగుతున్నారా? లేదు. సో ఈ మందు పని చేయలేదు, వేరే మందుతో వైద్యం చేసి చూడవచ్చుగా. విపి సింగ్ వచ్చిన తొలి రోజుల్లో స్వచ్ఛందంగా ఆదాయాన్ని బయటపెడితే జరిమానా ఉండదు, శిక్షించడం, పన్నులు కూడా హెవీగా విధించం అని ప్రకటిస్తే మొదటి నెలలోనే 600 కోట్లు బయటకు వచ్చాయి. ఈ మందు వలన గుణం కనబడిందిగా. పట్టపగలు హత్య చేసి శిక్షిస్తాం అంటే అర్ధరాత్రి చేస్తారు, సాక్ష్యాలు లేకుండా చేస్తారు. ట్యాక్స్ రూల్స్ సడలించమను. మన దేశం విదేశాల దగ్గరకు అప్పుకెళ్లాల్సిన అవసరమే రాదు. ప్రపంచ బ్యాంక్ ప్రహరీ గోడ దగ్గర పడిగాపులు గాయనక్కర్లేదు. 100కి 97 లావో అని ప్రభుత్వం అంటే మా దగ్గర 10 పైసలే ఉంది జావో అంటారు. చట్టం ఉన్నంత స్ట్రిక్ట్గా చట్టాన్ని తయారు చేసే ప్రభుత్వాలు అమలు చేసే సిబ్బంది ఉండరేం? పాపం వాళ్ళకేం వాళ్ళు తయారు చేసిన చట్టాలు బ్రింగుడు పడటం లేదు. ఈ దేశంలో అండర్ వరల్డ్ డ్యాన్స్ అన్అఫిషియల్ రిచ్ పీపుల్ ఈనాడు లక్షల్లో ఉన్నారు. వీళ్ళు ఆ డబ్బును విదేశాల్లో దాస్తారు. ఇతరుల పేరు మీద పొలాలు, ఇండ్లు కొంటారు. అన్ప్రొడక్టికల్గా పిచ్చిగా ఖర్చు చేస్తారు. బినామీ పేర్లతో స్థిరాస్తులను కొంటారు, కానీ ఫ్యాక్టరీలు కట్టరుగా. రండి, మా దేశం రండి. ఈ దేశంలో వాళ్ళైతే ముందుకు రండి, పరిశ్రమలు పెట్టండి, ఉత్పత్తులు పెంచండి, తగిన వాతావరణం మేము కల్పిస్తాం అని నిజాయితీగా వెలుగెత్తి చాటి తగిన చర్చలు తీసుకోమను. బ్లాక్ మార్కెటింగ్, బ్లాక్ మనీ రెండూ కనిపిస్తే చూడప్పుడు. ప్రముఖ పారిశ్రామికవేత్త జేఆర్డి టాటా నెహ్రూకి మంచి ఫ్రెండ్. ఎకనామిక్స్ సిస్టమ్ ఇలా ఉంటే ఈ దేశం ఆర్థికంగా బాగుంటుందని చెబితే కిటికీలోంచి బయటకు చూస్తూ నీ నోరు మూస్తే బాగుండన్న భావాన్ని వ్యక్తపరిచేవాడట. అదే ఇందిరాగాంధీ ప్రపోజల్స్ ఉత్తరాల్ని చింపి సింపుల్గా చెత్తబొట్టులకు విసిరేవారట. ఆగస్టు 15, 1986 ఇండియా టుడే టాటాయే స్వయంగా బాధపడుతూ చెప్పిన మాటలివి. ఎంతసేపు అధికారంలో ఎలా ఉండాలన్నది ఈ దేశ రాజకీయ నాయకుల ఆలోచనలు. ఆర్థికంగా ఎలా ఉండాలన్నది ఎవడికి కావాలి? సుదీర్ఘమైన సమీక్ష తర్వాత భూపతిరావు ఆగిపోయి మౌనం వహించాడు. ఇలా చేస్తే అభివృద్ధి అన్నారు. ఎలాగోలా చేస్తూనే ఉన్నారుగా. ఏం అభివృద్ధి సాధించారు? నాకు విసురుగా అడిగాడు. పిచ్చివాడా, నా ఆస్తులు ఫ్యాక్టరీల రూపంలో పెరిగితే దేశానికి కూడా మేలు జరుగుతుంది. ప్రభుత్వ రంగంలో ప్రణాళికాపరంగా గణనీయంగా అభివృద్ధి రేటు పెరుగుతుందని ఎలక్షన్ల కబుర్లు చెప్పే రాజకీయ నాయకులు చూపించి గ్రోత్ రేట్ 3.5%, జనాభా పెరుగుదల 2.4% పోతే తలసరి ఆదాయం పెంచడానికి మిగిలేది 1.3%. అదే పెద్ద కంపెనీల చరిత్ర చూడు. 4,111 కోట్లు. ఇప్పుడు బిర్లా 3,698, టాటా 1,067, థాపర్ 1,057, జేకో సింగానియా 1,056, రిలయన్స్ 964, మఫత్లాల్
819, మోడీ 773, ఎంఏ చిదంబరం 742, ఏసీసీ 715, లారెన్స్ టూబ్రో 651, బంగూర్ 620, బజాజ్ 607, వాల్చంద్ 542, శ్రీరామ్ 519, టీవీఎస్ 447, ఐసిఐ 445, సారాభాయ్ 436, హిందుస్థాన్ లివర్ 433, కిర్లోస్కర్ 431, M&M ఏప్రిల్ 15, 1987 ఇండియా టుడే. 1985లో భారతదేశంలో మొదటి 20 పెద్ద పారిశ్రామిక కుటుంబాల ఆస్తుల వివరాలు ఇవి. ఈ 20 కంపెనీల ఆస్తులు 1950తో పోల్చుకుంటే 126% పెరుగుదల ఉంది. ఈ పెరిగిన 125% ఆస్తులు ఫ్యాక్టరీల రూపంలో పెరిగినవే. సో మాయాకబుర్లు చెప్పే రాజకీయ నాయకుల కన్నా మా వల్లనే దేశానికి ఎక్కువ మేలు జరుగుతుంది. తండ్రి జ్ఞాపక శక్తికి, వాగ్ధాటికి నాగ్ విస్మయంగా చూస్తుండిపోయాడు. కేవలం నోటి మీద 20 పారిశ్రామిక కుటుంబాల ఆస్తుల వివరాల అక్షరం అంకె తప్పు లేకుండా చేశాడు. ఈయన బ్రెయిన్ ఓ కంప్యూటర్ మెమొరీ డిస్క్. ప్రీమియర్ విషయంలో తన ప్రతిపాదన తండ్రికి చెప్పి ఆర్థిక సహాయం అడగాలా వద్దా, అడిగితే ఇస్తారా, ఈ ఆలోచనతో నాకు సతమతమైపోతున్నాడు. 10 నిమిషాలకు 12వ నెంబర్ షాప్ దొరికింది. ఆటోకి డబ్బులు ఇచ్చేసి దిగింది సాహితి. అప్పుడు సమయం రాత్రి 7 గంటలు కావడానికి మరొక నిమిషమే ఉంది. షాప్కి బయట రకరకాల కొరడాలు, బెల్టులు, ఇతర లెదర్ ఆర్టికల్స్ వేలాడదీస్తున్నాయి. కొరడాన్ని కొనడానికి వచ్చిన కస్టమర్ల వాటిని పరీక్షిస్తూ రాబోయే వ్యక్తి కోసం ఎదురు చూస్తోంది సాహితి. కరెక్ట్గా 7:40 ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తిని చూడగానే షాపతను పలకరింపుగా నవ్వాడు. 5-6 కొరడాలను పరీక్షించి చివరికి ఒకటి తీసుకుని వచ్చినంత హడావుడిగా వెళ్ళిపోయాడు. ఆ కస్టమర్ని సాహితి తన జ్ఞాపకాల పొరల్లో నిక్షిప్తం చేసుకుని 10 కొరడాలు కొని డబ్బు ఇచ్చేసి బయలుదేరింది. ఒక్కసారే 10 కొరడాలు కొన్న సాహితి వైపు ఆ షాప్ వాడు ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. అర్ధరాత్రి కావడానికి మరో 10 నిమిషాలే ఉంది. సామంత్ టైప్ మిషన్ ముందు కూర్చున్నాడు. అతని వేళ్ళు టైప్ మిషన్ మీద మెషిన్ కన్నా ముందు కదులుతున్నాయి. అతను టైప్ కొట్టదలుచుకున్న మ్యాటర్ సరిగ్గా 10 నిమిషాలు పూర్తయింది. వారపత్రిక సైజులో ఉన్న కాగితాలను తన సఫారీ డ్రెస్ లోపల ఉన్న ప్యాకెట్లో జాగ్రత్తగా సర్దుకున్నాడు. భాగ్యరాజ్కి ఫోన్ కొట్టాడు. హలో సార్, నేను సామంత్ని. మీరు చెప్పిన పని మరో గంటలో పూర్తి చేయబోతున్నాను. ఇంకో పావు గంటలో నేను అక్కడకు చేరుకుంటాను. ఈలోపు మీరు అతన్ని కంగారు పెట్టాలి. అది మీకే సాధ్యం. అతను ఆ టెన్షన్లో ఉండగా నా పని సులువుగా పూర్తి చేసుకొస్తాను. తర్వాత రాత్రి చేయాల్సిన పని కూడా మీరే జాగ్రత్తగా పూర్తి చేయాలి. అప్పుడు ఆ సాహితీ మిమ్మల్ని ఏం చేయకుండా నేను అడ్డుపడతాను. భూపతిరావు కత్తెరలో ఇరికించి మీ అమ్మాయికి నాగబాబుతో పెళ్ళయ్యాలని నేను చూసుకుంటాను. పుకారు మాత్రం జాగ్రత్తగా అందరూ నమ్మేలా ఇద్దరం పుట్టిద్దాం. భాగ్యరాజ్ మౌనంగా విన్నాడు. సామంత్ జీప్లు సత్యరాజ్ ఇంటివైపు బయలుదేరటం, భాగ్యరాజ్ సత్యరాజ్ నెంబర్ డైల్ చేయటం ఒకేసారి జరిగింది. జపాన్లో లాగా యూనిక్ కల్చర్ ఇద్దరి మధ్య నెలకొనాలంటే పారిశ్రామికవేత్తలకు అంత స్వార్థం పనికిరాదు. రక్తం దారపోసి శ్రమించే కార్మికులకు ఒకరు అడగకుండానే అన్ని విధాల న్యాయం చేకూర్చాలి. వర్కర్స్ ఆరోగ్యంగా బలంగా ఉంటేనే కదా ఎక్కువ పని చేసేది. ఆందోళన చేస్తే తప్ప తమ కోరికలు తీరవని కార్మిక వర్గం ఆందోళన చేయకుండానే డిమాండ్స్ తీరిస్తే లోకువైపోతామని మేనేజ్మెంట్ భావిస్తోంది. అడిగినట్లే తీరుస్తూ ఇంకా అడుగుతారని మీ వర్గానికి భయం. దొంగ వ్యాపారం చేయటం ఎందుకు? న్యాయంగా తీర్చాల్సిన కోరికే మీరే తీరిస్తే కార్మికులు INTUCA, ITUC, TNTUC లాంటి రాజకీయ పార్టీలతో అనుసంధానమైన యూనియన్స్ దగ్గరకు వెళ్ళారు కదా. ఆఫ్టర్ ఆల్ మీరు వర్కర్స్ అన్న న్యూన్యతను ఎందుకు కలిగించాలి? ఇది అందరిది, మనది, మన దేశాంది అనే భావాన్ని కలిగిస్తే నిజాయితీగా పనిచేస్తారుగా. జపాన్ ఓ చెప్పుల కంపెనీలో వర్కర్స్కి న్యాయం జరగక సమ్మెలోకి దిగారు. అదో చిత్రమైన సమ్మె. 4 మాటలు పూర్తి కాకముందే భూపతిరావు అన్నాడు. వాళ్ళు ఫ్యాక్టరీని ధ్వంసం చేయలేదు, పని గంటలు వృధా చేయలేదు, కానీ ఖాళీ చెప్పులే ఉత్పత్తి చేస్తూ వెళ్ళారు. ఇంకో కంపెనీలో పని గంటలు పెంచి 6 నెలలకు పని గంటలు పెంచి
6 నెలలకు సరిపడే ముడి పదార్థాలని నెలకే కాజేశారు. సమ్మెలంటే అలా ఉండాలి. నాగ్ ఓసారి తండ్రి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నిజమే, అలాగే ఉండాలి. అలా చేస్తే అక్కడ ఆ కంపెనీ గిల్టీగా ఫీల్ అయ్యి వెంటనే సమస్యను పరిష్కరించింది. అది సాధ్యమా? అంత సున్నితమైన పారిశ్రామికవేత్తలు ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఎంతసేపు ఎంత దాచుకుందాం? ఎంత దోచుకుందాం? ఎక్కడ దాచుకుందాం? ఎలా మోసం చేద్దాం అన్న ఆలోచనే కదా. మీకు వంతపాడే కార్మిక నాయక తొత్తులు శ్రమజీవులకు న్యాయం జరగకుండా చేస్తున్నారు. కార్మిక సమస్యల జోలికి పోకుండా తమ సొంత పనులు స్వార్థాలు పూర్తి చేసుకునే తప్పుడు విధవలే మన దేశంలో 80% కార్మిక నాయకులు. ఒకరో ఇద్దరో నిజాయితీ పరులు యాజమాన్యం దుశ్చర్యల్ని ఎదుర్కొని కార్మికుల హక్కులను రక్షించబోతే డబ్బు వెదజల్లి తప్పుడు కేసులు పెట్టడము, ఏదో సాకు చూపించి ఉద్యోగాల నుంచి తప్పించడమో చేస్తున్నారు. యాజమాన్యం అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారికి బానిసలుగా మారి కార్మికుల ఎడల తమకు గల బాధ్యతను విస్మరించి వారి భవిష్యత్తును అంధకారంలో పడేసిన అనేక అన్యాయకరమైన అగ్రిమెంట్లు మేనేజ్మెంట్ రహస్యంగా తీసుకుని వారికి ఎంతో ద్రోహం చేయటం మన దేశంలో మామూలే. కార్మిక హక్కు భక్తమైన డిఏ బోనస్ కూడా నూరు తెచ్చి అడగాల. చందాలు కావాల్సినప్పుడు తప్ప మరొకప్పుడు వారి సమస్యను పట్టించుకునే కార్మిక నాయకులు ఈ దేశంలో కరువయ్యారు. షిఫ్ట్ మార్చడానికి చనిపోయిన కార్మికుల కుటుంబాల హక్కు ప్రకారం రావాల్సిన నరకం ఇప్పించాలన్నట్లు రేటు నిర్ణయించబడ్డాయి. అవి మీరే వెంటనే పరిష్కరించవచ్చు కదా. ఆర్థిక స్తోమత ఉందని కార్మికులు తమకు జరిగే అన్యాయాలను ఎవరితో చెప్పుకొని తీర్చుకోవాలి? అసలు చెప్పుకునేదాకా ఎందుకు రానివ్వాలి? మన దేశంలో మేనేజ్మెంట్కి గొడుగులు పట్టి కార్మిక నాయకుల్ని ఉరి తీయాలి. అధికారంలో ఉన్న ప్రభుత్వాలను బట్టి రంగులు మార్చుకుంటూ సొంత సిద్ధాంతాలు లక్ష్యాలు లేక కార్మికుల్ని మర్చిపోయి కేవలం అధికారుల ప్రాపకం కోసమే తమ ఉనికిని కాపాడుకుంటూ వచ్చే తప్పుడు యూనియన్స్ని చెరబట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో యాజమాన్యం వల్ల జరిగే అన్యాయాలను ఎవరికి మొరబెట్టుకోవాలో, ఎలా తమ కష్టాలు తీర్చుకోవాలో దిక్కుతోచక కార్మిక సోదరులు మౌనంగా తమ కష్టాలను భరిస్తూ వస్తున్నారు. నాగ్ ఒక క్షణం ఆగాడు. అసలు అరిష్టం జరగడానికి ప్రభుత్వాలే కారణం. కార్మిక నాయకులకు అర్హతలేంటి? ఏమీ లేవు. కార్మిక నాయకులకు అకౌంట్స్ తెలియాలి, చట్టం అంటే ఏమిటో తెలియాలి, కంపెనీ ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకోగల పరిజ్ఞానం ఉండాలి. కార్మికుల అంతరంగాన్ని పట్టించుకోకుండా మూర్ఖంగా జీతం పెంచకపోతే జై తెలంగాణ, జై ఆంధ్ర, రాష్ట్రపతి పాలన, అదే మందభాగ్యుల్ని వెంటనే ఆ పోస్టుల నుండి తొలగించుకునే అధికారం కార్మికులకే నిర్దిష్టంగా ఉండాలి. లేదంటే ప్రజాస్వామ్య వ్యవస్థ పేరిట హెచ్చు స్వేచ్ఛను అసంబద్ధంగా వినియోగించుకోవటమే అవుతుంది. అలాగే యాజమాన్యం తమ అకౌంట్స్ వాటిల్లో పరిజ్ఞానం ఉన్న కార్మికుల ముందుంచాలి. భూపతిరావు బ్యాలెన్స్డ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. నాకు ఓసారి తండ్రి వైపు చూశాడు. నిజమే, కార్మిక నాయకులకు అర్హత ఉండాలి. ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియని పిచ్చివాళ్ళను లీడర్స్ చేసి పెట్టం కట్టిందెవరు? మీరేగా. నాగ్ మాటలు కొరడా దెబ్బల్లా ఉన్నాయి. నిజమే, మనలాంటి తప్పుడు విధవల్ని కార్మికులు తమ లీడర్స్గా ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు సమ్మె చేయాల్సింది ప్రజలు ఎవరి మీదో తెలుసా? సిబ్బంది మీద. లంచగొండితనం, అలసత్వం, బద్ధకం, సోమరితనం, నిర్లక్ష్యం వదిలుండని ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకోవద్దని. ప్రైవేట్ సంస్థల విషయానికి వస్తే ఒక కోరే ప్రతిసారి ఒక బాధ్యతను జత చేయాలి. కష్టించి పని చేస్తామని. చూడు మై డియర్ సన్, ఇవన్నీ జరుగుతాయంటావా ఇక్కడ? రాష్ట్రపతి పాలన ఏ అధికారణ కింద విధిస్తారో తెలియని లీడర్స్ ఉన్నారు. ఇలా అంటే విరుచుకుపడే కొందరు మందభాగ్యులు కూడా ఉన్నారు. జీతాలు పెంచమని అడిగే హక్కు, అలా కాని పక్షంలో సమ్మె చేసే హక్కు మాత్రమే ఉద్యోగులకు ఉంటాయి తప్ప ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రకటన ఇవ్వటం రాష్ట్ర ద్రోహ నేరంగా పరిగణించాలి. రాష్ట్రాన్ని చీల్చే అసంబద్ధ ప్రకటనల ఈ రకం బాధ్యతారహిత ప్రకటనలతో దేశంలో అనేక అల్లకల్లోలాలు చెలరేగుతున్నాయి. ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వం ప్రజల చేతనే ఓడించబడాలి తప్ప ఈ రకమైన దారిని పోయే దానియాల శాపనార్థాలతో పడిపోవటం జరగదు. సో రెండు వైపులా బాధ్యత ఉండాలని నేను ఒప్పుకుంటాను. కానీ సాధ్యమా? భూపతిరావు దింపాదిగా అడిగాడు. నాగ్ ఒక క్షణం మౌనంగా ఉన్నాడు. నేను ఆ సత్సంబంధాన్ని నెలకొల్పుతాను సడన్గా అన్నాడు నాగ్. భూపతిరావు ఆశ్చర్యపోలేదు. అసాధ్యం.
మై డియర్ సన్, తెగేసినట్లుగా చెప్పాడు భూపతిరావు. ఛాలెంజ్, పొగరుగా అన్నాడు నాగ్. ఛాలెంజ్ అన్నాడు భూపతిరావు కూడా ధీమాగా. రాత్రి 1 సమయం. సామంత్ జీప్ సత్యరాజ్ ఇంటి ముందు ఆగింది. ఇంట్లో లైట్స్ ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. అప్పటి వరకు స్థిమితంగా కూర్చున్న సామంత్లో సడన్గా మార్పు వచ్చింది. ఏదో హడావిడిని, ఆందోళనను ముఖంలోకి ప్రయత్నపూర్వకంగా తెచ్చుకొని లోపలికి నడిచాడు. ముందు హాల్లోనే సత్యరాజ్ పచారు చేస్తూ కనిపించాడు. సామంత్ని చూసి ఏమిటన్నట్లు కనుబొమ్మలు ఎగరవేశాడు. నా మొదటి వసూళ్ళు అంటూ ఓ బ్రీఫ్ కేస్ అక్కడుంచాడు. సత్యరాజ్ అంత ఆందోళనలోనూ ఆ బ్రీఫ్ కేసును ఆత్రంగా తీసుకుని తెరిచి చూశాడు. అతని కళ్ళు మెరిశాయి. దాని నిండా పాత 100 రూపాయల నోట్ల కట్టలు పొందిగ్గా పేర్చి ఉన్నాయి. శభాష్ సామంత్ అన్నాడు ఆనందంగా. ఆ 5 లక్షల ఎర వెనుక సామంత్ తన సీట్నే కదిలించే ప్రయత్నాల్లో ఉన్నట్లు సత్యరాజ్ కల్లోనైనా ఊహించని విషయం. ఇవొక లెక్క. మీరు అలా చూస్తూ ఉండండి, కోట్లు గుమ్మరిస్తాను. అయితే మీ జాగ్రత్తలో మీరుండాలి. ఏమిటది? మీ మీద, మీ చర్యల మీద భాగ్యరాజ్ నిఘా ఎక్కువగా ఉంది. పోలీసులు కూడా తరచూ భాగ్యరాజ్ ఇంట్లో కనిపిస్తున్నారు. అయితే నన్నేం చేయగలడు? ఏం చేయలేడు. అయినా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా. అయితే ఏం చేయమంటావు? ఈ రాత్రికే మీరు ఈ డబ్బును వేరే చోటికి తరలించడం మంచిది. ఏడ్చాడు. మా కోసం సార్, పేద కార్మికుల కోసం మీరు కలకాలం క్షేమంగా ఉండాలి. ఈ రాత్రికే ఈ డబ్బు తీసుకెళ్ళి వేరే ఊర్లో ఎక్కడన్నా దాచి రావాలి. తప్పదంటావా? తప్పదు సత్యరాజ్ సాబ్. మరలా వెంటనే తిరిగి వచ్చేయండి. ఈలోపు నేను మీ తరపున ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నాల్లో ఉంటాను. సామంత్ ఉచ్చక్రమంగా సత్యరాజ్ చుట్టూ బిగుసుకుపోతోంది. సరే, ఇప్పుడు బయలుదేరుతాను. కరెక్ట్గా 1:20కి ట్రైన్ ఉంది. దానికే వెళ్తాను. చిన్న పని సాబ్ నసుగుతూ అన్నాడు సామంత్. చెప్పు, సందేహిస్తావెందుకు? ఏం లేదు సాబ్, కొత్తగా మనం అడగబోయే చార్టర్ ఆఫ్ డిమాండ్స్ ఉద్యమానికి నన్ను సెక్రటరీని చేస్తారని. ఆ పైన నసిగాడు సామంత్. సత్యరాజ్ పెద్దగా నవ్వాడు. చటుక్కుని నవ్వాపి, అలాగే, నీకు పబ్లిసిటీ పిచ్చి పట్టుకుంది. ఏదో అంతా తమ దయ. సత్యరాజ్ లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకొచ్చాడు. సార్, నోటితో అన్నారంటే మన వాళ్ళు నంబర్ సార్. ఏం చేద్దాం? నేను టైప్ చేసుకుంటాను సాబ్. చిన్న సంతకం పడేస్తే చాలు. మరలా నసిగాడు సామంత్. సరే కానివ్వు అంటూ అక్కడే కూర్చున్నాడు సత్యరాజ్. సామంత్ టైప్ చేస్తున్నాడు. సత్యరాజ్ సామంత్ వైపే చూస్తూ కూర్చున్నాడు. సామంత్లో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. టైప్ చేయటం పూర్తిగా వస్తోంది. 3 క్షణాలు సత్యరాజ్ని ఏమార్చగలిగితే చాలు. అతని దృష్టి తన మీద లేకుండా చేయాలి. ఎలా? తీవ్రంగా ఆలోచిస్తున్నాడు సామంత్. ఈ ఛాన్స్ పోతే ఇలాంటివి మరలా ఇప్పుడప్పుడే రాకపోవచ్చు. పాదరసం కన్నా వేగంగా పనిచేస్తోంది సామంత్ మెదడు. సాబ్, మీరు ఆ బ్రీఫ్ కేసుతోనే బయలుదేరేలా ఉన్నారు. అది మనకు పార్టీ డైరెక్ట్గా ఇచ్చింది. ఎందుకైనా మంచిది. ఆ క్యాష్ తీసేసి వేరే బ్యాగ్లో సర్దుకోండి సాబ్. నేను ఈలోపు ఇది పూర్తి చేస్తాను. చిన్న ట్రిక్ ప్రయోగించాడు. సామంత్ని ఏమాత్రం సందేహించని సత్యరాజ్ బ్రీఫ్ కేసు అక్కడే ఉంచి లోపలికి వెళ్ళాడు. బ్రీఫ్ కేసుతో సహా లోపలికి వెళ్ళి క్యాష్ మార్చుకొస్తే కనీసం 2-3 నిమిషాలు పట్టేది. కేవలం లోపల నుంచి బ్రీఫ్ కేసు తేవటానికి కొన్ని క్షణాలు చాలు. సామంత్ చేతులు మేఘంతో పనిచేశాయి. డ్రెస్ లోపల టైప్ చేసి దాచుకున్న కాగితాన్ని బయటకు తీసి ఇంత క్రితమే టైప్ చేసిన కాగితాల కింద చివరి కాగితంగా సర్ది పెట్టాడు. సత్యరాజ్ లోపల నుంచి బ్రీఫ్ కేసుతో వచ్చేసరికి పని పూర్తి చేశాడు సామంత్. అయిపోయింది సాబ్, మీరు ఒకసారి చదివి సంతకం పెడితే చాలు అన్నాడు వినయంగా సామంత్. సత్యరాజ్ సామంత్ దగ్గరికి వచ్చాడు. సామంత్ టైప్ చేసిన కాగితాన్ని సంతకాల కోసం సత్యరాజ్ ముందుంచాడు. సత్యరాజ్ టైప్ చేసిన మ్యాటర్ని పూర్తిగా చదివాడు. సంతకం పెట్టాడు. ఆ మొదటి కాగితాన్ని లేపి 2వ కాగితాన్ని కూడా అక్కడక్కడా చదివి సంతకం పెట్టాడు. దాన్ని లేపాడు. అప్పటికే సామంత్ గుండెలు జారిపోయాయి. భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టిపోయాయి. 3వ కాగితం కూడా పూర్తిగా లేపి 4వ కాగితం కూడా చూశాడో తన పథకం బయటపడటం, తనను సత్యరాజ్ నిర్దాక్షిణ్యంగా మర్డర్ చేయించడం ఖాయం. 3వ కాగితం మీద కూడా సంతకం పెట్టాడు. సామంత్ గుండె ఒక క్షణం కొట్టుకోవటం మానేసింది. ఊపిరి బిగబట్టి 3వ కాగితాన్ని తానే కొద్దిగా లేపాడు సామంత్. సరిగ్గా అదే టైంలో ఫోన్ మోగింది. ఫోన్ వైపు చూస్తూ 4వ కాగితంపై సంతకం తీశాడు సత్యరాజ్. చేతులారా తన గోతిని తనే తవ్వుకున్నాడు సత్యరాజ్. సామంత్ ఆ కాగితాన్ని చటుక్కున మడిచి లోపల పెట్టుకున్నాడు. హలో హలో సత్యరాజ్ అరుస్తున్నా ఆ వైపు నుంచి సమాధానం లేదు. అది ఎక్కడి నుంచో పసిగట్టాడు సామంత్. థ్యాంక్స్ టు భాగ్యరాజ్ అనుకున్నాడు మనసులోనే. మరో 10 నిమిషాలకు ట్యాక్సీలో ఉన్నాడు సత్యరాజ్. ట్యాక్సీ స్టేషన్ వైపు దూసుకుపోతోంది. సామంత్ చేతిలో ఫోన్ పైకి లేచింది. హలో, నేను ఇన్ఫార్మర్ని. సత్యరాజ్ ఎంత దుర్మార్గుడో మీకు తెలుసు. అతన్ని పట్టుకోవాలనుకున్న ప్రతిసారి మీకు బలమైన సాక్ష్యం దొరకక వదిలేస్తారు. ఈసారి మీకు బలమైన సాక్ష్యం దొరికే మార్గం నేను చెబుతాను.
సదాశివ్ మధ్యలోనే అడ్డొచ్చాడు. హలో హలో, మీరెవరు? సామంత్ నవ్వాడు పెద్దగా. తెలుగు సినిమాలో పోలీసుడిలా ఇన్ఫార్మర్ని అడిగే జబ్బును వదిలించుకోండి. నేనెవరైతే మీకెందుకయ్యా? తెలివిగలుడిలా పోలీసు లక్ష్యం కాదు ఇది. కల్ప్రిట్ ఎవరు? ఎటు వెళుతున్నాడు? ఎక్కడున్నాడు? ఎలా వెళితే దొరుకుతాడని అడగాలి. బూజు పట్టిన బ్రిటిష్ ఆలోచనని వదిలేసుకోండి. అప్పుడు కానీ మీరు బాగుపడరు. సదాశివ్కి అది నిజమేనని అనిపించింది. ఇప్పుడు సత్యరాజ్ ఎక్కడున్నాడు? సదాశివ్ గొంతులోని టెన్షన్ని పసిగట్టాడు సామంత్. కథ పాకాన పడుతోంది అని మనసులో అనుకుంటూ సత్యరాజ్ ఇప్పుడు స్టేషన్ వైపు వెళుతున్న ట్యాక్సీ నెంబర్ MTP 3344 వెంటనే బయలుదేరితే సంజ్ఞ చేస్తూనే అడిగాడు. అతన్ని పట్టుకుంటే ఈ వివరాలు మీకు అతనే చెబుతాడు. మరో విషయం, అతను హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్. ఇలా మీరు అరెస్ట్ చేస్తే అలా బయటకు వస్తాడు. అతనికి చేరువలో ఫోన్ ఉన్నా, అతనికి సొమ్ము తినేవాళ్ళు మీ స్టేషన్లో ఉన్న వెంటనే బయటకు వస్తాడు అతను. పోలీసులు ఏం చేయాలో కూడా హింట్ ఇచ్చాడు సామంత్. మరుక్షణం జీప్ శరవేగంతో స్టేషన్ వైపు దూసుకుపోతోంది. సత్యరాజ్కి వ్యతిరేకంగా మంచి సాక్ష్యం దొరికితే మాత్రం ఈసారికి వదలకూడదు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా సరే. సదాశివ ఆలోచనలు చురుగ్గా సాగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో ఎంతో కాలంగా సత్యరాజ్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఉంటూ వస్తున్న వర్కర్స్కి వార్త వెళ్ళింది. పోలీసులు మరో అరగంటలో సత్యరాజ్ని అరెస్ట్ చేయబోతున్నట్లు వలను సరిగ్గా బిగించాడు సామంత్. సత్యరాజ్ పతనపు గడియ క్రమంగా దగ్గరవుతోంది. వెంటనే జరిగినట్లు భాగ్యరాజ్కి ఫోన్లో చెప్పాడు సామంత్. శభాష్, సత్యరాజ్ సంతకం చేసిన కాగితంలో ఏం టైప్ చేశావు? మరో 2 సంవత్సరాల వరకు ఎలాంటి సమ్మె చేయించనని, ఎలాంటి డిమాండ్స్ వర్కర్స్ అడగకుండా చూసుకోగలనని, అందుకు గాను ముందుగా అనుకున్న ప్రకారం తొలి దఫా 5 లక్షలు అందాయని, మరో 3 ఇన్స్టాల్మెంట్స్ అంటే 15 లక్షలు బ్యాలెన్స్ ఉందని టైప్ చేశాను. సామంత్ మాటలు పూర్తవుతుండగానే భాగ్యరాజ్ బిగ్గరగా నవ్వాడు. నవ్వుతూనే ఉన్నాడు నిమిషం వరకు. పాపం భాగ్యరాజ్ తన పతనానికి కూడా గోతులు త్రవ్వింది. ఇప్పుడు తన ఆనందానికి కారకుడైన ఆ సామంతే అనే విషయం భాగ్యరాజ్కి ఊహకే అందని ఉచ్చు. బ్రీఫ్ కేసుతో స్టేషన్లోకి వెళ్ళాడు సత్యరాజ్. అప్పటికే ట్రైన్ బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. సత్యరాజ్ హడావుడిగా టికెట్ తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కేశాడు. సామంత్ నియమించిన మనిషి ఒకడు గేట్ వైపే చూస్తున్నాడు. పోలీసులు ఇంకా రాలేదు. ఈలోపు ట్రైన్ వెళ్ళిపోతే సత్యరాజ్ పోలీసులకు దొరకడు. అలా జరగకపోతే తనను బతకనివ్వడు సామంత్ సాబ్. ఎలా? ట్రైన్ అప్పుడే వేగం అందుకోబోతోంది. అతనిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతుంది. అతనికి ఏం చేయాలో కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఆఖరిసారి గేట్ వైపు చూశాడు అతను. పోలీసుల జాడ లేదు. నిమిషం క్రితం తను సామంత్ సాబ్కి ఫోన్ చేసినప్పుడు పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించాడు. పోలీసులు స్టేషన్కి ఖచ్చితంగా వస్తారని చెప్పాడు. కానీ ఇంతవరకు వారి జాడ లేదు. ఎలా సత్యరాజ్ ఆపాలి? అంతే. అతను మరొక క్షణం ఆలస్యం చేయలేదు. సుడిగాలిలా పరిగెత్తుతున్న ట్రైన్ వైపు దూసుకుపోయాడు. అప్పటికే ట్రైన్ వేగం అందుకుంది. అంతకంతకు అతనిలో వేగం పెరుగుతోంది. ప్లాట్ఫారం మీద అడ్డొచ్చే వాళ్ళను విసురుగా పక్కకు తోస్తూ ఎట్టకేలకు ఆఖరి పెట్టెను అందుకున్నాడు. సరిగ్గా అదే టైంకి పోలీసులు హడావిడిగా స్టేషన్లోకి ప్రవేశించారు. ట్రైన్ ఎక్కినా అతను మరో క్షణం కూడా ఆగకుండా చైన్ లాగాడు. కీచుమన్న శబ్దంతో ట్రైన్ స్టేషన్ కాస్త దూరంలో ఆగిపోయింది. ఈలోపే పోలీసులు ఆగుతున్న ట్రైన్ వైపు పరిగెడుతుంటే సదాశివ్ స్టేషన్ మాస్టర్తో ఘర్షణ పడుతున్నాడు. ఎలాగైనా ఆ ట్రైన్ ఆపాలని. అప్పటికే ట్రైన్ ఆగిపోయినట్లు సదాశివ్కి ఇంకా తెలియలేదు. ఈలోపు ఒక పోర్టర్ పరిగెత్తుకొచ్చి, ఆ ట్రైన్ని ఎవరో ఆపారు సార్, చైన్ లాగారట ఎవరో వగర్చుతూ చెప్పాడు. అతని మాటలు పూర్తయ్యేసరికి సదాశివ్ అక్కడ లేడు. మరో 5 నిమిషాలకి సత్యరాజ్ ముందున్నాడు సదాశివ్. హలో ఎస్పీ, హౌ ఆర్ యూ? పలకరింపుగా నవ్వుతూ అడిగాడు సత్యరాజ్. నేను సేఫే, మీ సంగతే చిరునవ్వుతూ అన్నాడు సదాశివ్. సత్యరాజ్కి అనుమానం కలిగింది. కానీ అది కేవలం క్షణం పాటు మాత్రమే. తనను ఎవరూ ఏం చేయలేగలే ధీమా చెక్కు చెదరలేదు. కానీ ఎస్పీ మాటలకు అర్థమే బోధపడలేదు. నేను డబుల్ సేఫే అన్నాడు తమాషాగా కనుబొమ్మను కదిలిస్తూ సత్యరాజ్. సదాశివ్కి ఇక ఎక్కువసేపు డ్రామా ఆడటం ఇష్టం లేదు. ఒకసారి దిగుతారా, మీతో పని ఉంది కూలుగా అన్నాడు సదాశివ్. సత్యరాజ్ కనురెప్పలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. నీతో నాకేం పని లేదు, కిందకి దిగను. తెగేసి చెప్పాడు సత్యరాజ్. వీరిద్దరి మధ్య సంభాషణ ఇలా జరుగుతుండగా ట్రైన్ వెనక్కి నడిచి స్టేషన్లో ఆగింది. అప్పటికే సత్యరాజ్ ప్రత్యర్థి వర్గం ఒక గ్రూప్గా అక్కడికి చేరుకుంది. సరిగ్గా అదే సమయానికి సామంత్ నియమించిన మరో వ్యక్తి
భుజాన కెమెరాతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మర్యాదగా దిగండి ఉన్నట్టుండి సడన్గా గద్దించాడు సదాశివ్. ఏమిటి నీ ధైర్యం అన్నట్లు చూశాడు సత్యరాజ్. ఆ చూపుని లెక్క చేయకుండా సత్యరాజ్ వడిలో ఉన్న బ్రీఫ్ కేసుని చటుక్కున లాగేసుకుని వేగంగా ట్రైన్ దిగేశాడు సదాశివ్. ఆ చూపుని లెక్క చేయకుండా సత్యరాజ్ వడిలో ఉన్న బ్రీఫ్ కేసుని చటుక్కున లాగేసుకుని వేగంగా ట్రైన్ దిగేశాడు సదాశివ్. ఆ హఠాత్ పరిణామానికి బిత్తరపోయిన సత్యరాజ్ వేగంగా తను ట్రైన్ దిగేసి సదాశివ్ ఉన్న చోటుకు వచ్చాడు. అదిలా ఇచ్చేయి గుడ్లురుముతూ అన్నాడు సత్యరాజ్. ఈ బ్రీఫ్ కేసులో ఏముంది? 6 అడుగుల ఎత్తులో ఆజానుబాహుడిలా ఉన్న సదాశివుని ఆశ్చర్యంగా చూస్తూ చుట్టుపక్కల జనం పోగైపోతున్నారు. పోలీసులు తోసుకొస్తున్న జనాన్ని చేతులడ్డం పెట్టి ఆపేస్తున్నారు. ఎర్రబడ్డాయి. ఆవేశంతో ఊగిపోయాడు. అందులో ఏమీ లేవు, మర్యాదగా ఇలా ఇచ్చేయి. ఏం లేనప్పుడు చూపించడానికి భయం దేనికి? సత్యరాజ్ నాలుగు కచ్చుకున్నాడు తన పొరపాటుకు. అందులో డబ్బుందని ముందే చెప్పేస్తే సందేహానికి తాముండేది కాదు. అంత డబ్బెక్కడిదని అడిగినా ఎవరో ఇండస్ట్రియలిస్ట్ ఇచ్చాడని తప్పించుకునే పని. అనవసరంగా పోలీసులు జోక్యాన్ని కోరి తెచ్చుకున్నట్లయింది. అసలైనా ఈ విషయం తనకు, సామంత్కు తప్ప మరొకరికి తెలియదు. ఎలా పోలీసులకు తెలిసింది? సత్యరాజ్ ఆలోచనలు భాగ్యరాజ్ మీదకు మళ్ళాయి. బద్మాష్ పళ్ళు పడపటా కొరిగాడు సత్యరాజ్. మర్యాదగా మాట్లాడండి. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ పట్ల మర్యాదగా మాట్లాడకపోవటం, సహకరించకపోవటం కూడా నేరమే. తను భాగ్యరాజ్ను ఉద్దేశించి అన్న మాటలు పైకే వినిపించటం ఇదొక పొరపాటు. కాదన్నా నమ్ముడు. చాలా తెలివిగా ఇరికించాడు భాగ్యరాజ్ గాడు. తెరుస్తారా లేక పగలగొట్టమంటారా? ఎస్పీ మాటలకు త్రుళ్ళిపడ్డాడు సత్యరాజ్. సదాశివ్ కళ్ళల్లో కనిపిస్తున్న పట్టుదల చూశాక చురుగ్గా ఆలోచించాడు సత్యరాజ్. తెలిసిన వారెవరన్నా కనిపిస్తారేమోనని చుట్టూ పరికించి చూశాడు. ఫలితం లేకపోయింది. నేను ఫోన్ చేసుకోవచ్చా? మర్యాదగా అడిగాడు లోపల మండిపోతూ. నో. బ్రీఫ్ తెరుస్తారా లేదా? రెట్టించి అడుగుతూనే ఓ పోలీస్ వైపు చూశాడు సదాశివ్. ఆ పోలీస్ చటుక్కున సదాశివ్ అందించిన బ్రీఫ్ చేతిలోకి తీసుకుని పగలగొట్టే ప్రయత్నంలో పడ్డాడు. సత్యరాజ్ ప్రత్యర్థులు చుట్టూ చేరిపోయారు. అక్కడక్కడా నిద్రపోతున్న ప్రయాణికులు, పోర్టర్స్ ఈ గొడవకి లేచి ఆసక్తిగా చూస్తూ దగ్గరికి వచ్చేస్తున్నారు. సత్యరాజ్ అప్పటి వరకు ఎంతో ధైర్యంగా ఉన్నాడు. కానీ కళ్ళ ఎదుట జరుగుతున్న దృశ్యాన్ని చూస్తుంటే అతని కాళ్ళ కింద భూమి కదులుతున్న ఫీలింగ్ చుట్టుముట్టి ఓ క్షణం భయంతో వణికిపోయాడు. పోలీస్ బ్రీఫ్ని పగలగొట్టి ఓపెన్ చేశాడు. దాని నిండా పొందిగ్గా పేర్చిన 100 రూపాయల నోట్ల కట్టలు. కళ్ళు జిగేలమనిపించాయి అక్కడున్నందరికీ. మర్యాదగా నాతో స్టేషన్కి రండి. ఆ డబ్బు మీదని రుజువు చేసుకుంటే నో ప్రాబ్లం, కమాన్ అంటూ ముందుకు కదిలాడు. శిలాప్రతిమిలా బిగుసుకుపోయిన సత్యరాజ్కి ఓ క్షణం ఏం చేయాలో తోచలేదు. తనతో రావడానికి నిరాకరిస్తున్నాడని భావించిన సదాశివ్ వెనక్కి తిరిగి సత్యరాజ్ చేతిని బలంగా పట్టుకున్నాడు. అంతే. క్లిక్ 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 మని కెమెరా ఫ్లాష్ 3 సార్లు వెలిగింది. సత్యరాజ్ పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. రాత్రికి రాత్రి యూనియన్ లీడర్స్ని చేయగల భాగ్యరాజ్ వ్యూహానికి మొట్టమొదటిసారి భయపడ్డాడు సత్యరాజ్ డౌన్ డౌన్. మేనేజ్మెంట్స్ చందా డౌన్ డౌన్. కార్మిక సోదరుల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన దగుల్బాజీ డౌన్ డౌన్. సత్యరాజ్ ప్రత్యర్థి వర్గానికి పండుగ చేసుకున్నట్లుగా ఉంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సత్యరాజ్ పతనం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. కోపంతో సత్యరాజ్ ఊగిపోతున్నాడు. ముంచుకొచ్చిన ప్రమాదం నుంచి ఎలా బయటపడాలని తీవ్రంగా ఆలోచిస్తూ పోలీస్ జీప్ ఎక్కేశాడు. మరో 2 గంటలకి తెల్లవారుతుంది. ఈలోపు ఎన్ని వీలైతే అన్ని ఫోటోస్టాట్ కాపీ తీసేయి. కాపీకి 10 తీసుకున్నా బాధ లేదు. తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి తలుపు కొట్టి దబాయించి అడుగుతున్న సామంతిని చూసిన ఆ జిరాక్స్ షాప్ కుర్రాడికి అయోమయంగా ఉంది. మెషిన్ కాపీలు తీయటం ప్రారంభించింది. మొదటి 10 కాపీలు సామంత్ తమ్ముడి చేతికి వెళ్ళాయి. అతను ఆ మరుక్షణం జీప్ ఎక్కి దినపత్రికల కార్యాలయాల వైపు దూసుకుపోయాడు. కాపీలు దిగిపోతున్నాయి గుట్టలు గుట్టలుగా. సామంత్ మౌనంగా నవ్వుకుంటున్నాడు సత్యరాజ్ సంతకాన్ని చూస్తూ. మధ్య మధ్యలో జిరాక్స్ మెషిన్ కుర్రాడిని హుషారు చేస్తున్నాడు సామంత్. ప్రజాస్వామ్య పద్ధతికి వ్యతిరేకంగా డబ్బు, అధికారం, పలుకుబడి గల అండర్ గ్రౌండ్ డాన్స్ తమ స్వప్రయోజనాల కోసం నిలబెట్టుకున్న ఒక స్వార్థపరుడు కేవలం ఒకే ఒక పొరపాటు సంతకం, గ్రహపాటు లంచం మూలంగా నిలువున వేళ్లతో కూలిపోబోతున్న ఆఖరి మెట్టు దీర్ఘశ్వాస పరిసమాప్తం కాబోతోంది. ఛాలెంజ్ అన్నాక ఎవరి శక్తియుక్తులపై వారు, ఎవరి సామర్థ్యం వారు నిలబడటమే బాగుంటుంది. నేను తండ్రిని, నీవు కొడుకుని అన్న సంబంధం బాంధవ్యాలు ఉండకూడదు. మన ఇద్దరి మధ్య ఇప్పుడు సిద్ధాంతపరమైన ఘర్షణ నెలకొంది. నీవు గెలిస్తే నేను నీ దారికి, నేను గెలిస్తే నీవు నా దారికి రావాలి. ఇక
ఈ సమయంలో నేను ఎలా నీకు సహాయం చేస్తాను? యుద్ధానికి శంఖారావం పూరించుకొని శత్రువును మందుగుండు సామగ్రి అడగటంలో యుద్ధనీతి ఉండదు, పరోక్షమైన రాజీతనం మాత్రమే ఉంటుంది. భూపతిరావు తెగేసినట్లు చెప్పాడు. తనను ఓడించి తన దారికి తెచ్చుకునే పట్టుదలతో ఉన్న తండ్రితో అప్పు గురించి మాట్లాడడం వృధా. నాగ్ కిరిక్కున వెందిరిగాడు. ఆవేశంగా వెళ్ళిపోతున్న కొడుకు వైపు చిరునవ్వుతో చూశాడు భూపతిరావు. ఈ ప్రజలు, ఈ ప్రపంచం మంచిని, అభివృద్ధిని ఓడించటంలో డక్కమొక్కీలు తిన్నారు. నీ ఓటమి అనివార్యం. బయలుదేరిన చోటికి తిరిగి రాక తప్పదు. అప్పుడు ఈ సువిశాల పారిశ్రామిక సామ్రాజ్యానికి యువరాజువి నువ్వే. గెలిచి ఓటం కన్నా ఓడి గెలవటమే మనిషి అభివృద్ధికి ప్రథమ సోపానం. ఆర్థిక ప్రణాళికల్ని అమలు చేయడానికి బదులు సోషలిజం ప్రవేశపెట్టడంపై ఆవేశపడే ఆర్థిక శాస్త్రవేత్తలు ఉన్నారు ఇక్కడ. అసంబద్ధమైన, అక్కరకు రాని ఈ దేశ ప్రణాళికల్లో ఆచరణ కన్నా అత్యాశే కనిపిస్తోంది. ఓవర్ అంబిషన్ ప్లానింగ్. ఈ దేశంలో రాజకీయాలకు, మతాలకు, భాషాభిమానాలకు, వేదాంత నిర్లిప్తతకు ఉన్న ప్రాముఖ్యం ఆర్థికాభివృద్ధికి లేదు. ఇక నీవెలా విజయం సాధిస్తావు మై డియర్ సన్? ఈ దేశానికి, ప్రజలకు నీలాంటి వాళ్ళు అక్కర్లేదు. ఎప్పుడో పుట్టవలసిన వాడివి, లేదా ఇంకెప్పుడో పుట్టాల్సిన వాడివి. ఇప్పుడు పుట్టావు. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. ఇంత నీతి నిజాయితీ ఉన్న నీవు నాకు పుట్టడం తండ్రిగా ఆనందిస్తున్నాను. బిజినెస్ మ్యాన్గా విచారిస్తున్నాను. ఫాదర్ అండ్ సన్ కాన్ఫ్రంటేషన్. వాస్తవాలకు, కళలకు ఘర్షణ. భూపతిరావు మెదడు ఆలోచనలతో వేడెక్కిపోతోంది. నాగ్లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఎలా? అంత డబ్బెలా వస్తుంది? ఎవరు తనను నమ్మి అప్పిస్తారు? పోరాటపు తొలిమెట్టు దగ్గరే ఎదురు దెబ్బ తగిలింది. అయినా తన పిచ్చి కానీ తన దారిన తను వెళ్ళిపోతానని కొడుకు అంటే ఏ తండ్రి మాత్రం సహకరిస్తాడు? కానీ ఎలాగైనా మునిగిపోతున్న ఓడను రక్షించాలి. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లోన్ ఇవ్వాలంటే ప్రమోటర్ కొంతైనా చూపించాలి. ముందుగా పెట్టుబడి పెట్టాలి. డిప్రెసివ్గా తలంచుకున్న నాగ్కి అడుగుల చప్పుడు వినిపించింది. చివ్వన తలెత్తి చూశాడు. హలో అన్నాడు నాగ్ ఆదిత్య వైపు చూస్తూ. నాగ్ కళ్ళ లోతుల్లో కనిపించే నిర్లిప్తతను ఆదిత్య పసిగట్టాడు. కూర్చున్నాక ఆదిత్య ఒక ఫైల్ అందించాడు నాగ్ చేతికి. తన దగ్గర పట్టుదల, ఆత్మవిశ్వాసం తప్ప అసలైన పెట్టుబడి లేదని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు నాగ్కే. లేనిపోని ఆశలు కల్పించి ఇప్పుడు లేదంటే ఏమైపోతారు? ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరాలి. ఆ ఫైల్ని ఓసారి తిరిగేసి ఈ రోజు నుంచి మన నిధుల వేట అన్నాడు. సార్, ఈ స్థితిలో మన కంపెనీకి బ్యాంకులు కూడా అప్పివ్వమేమో సార్? అప్పు ఇవ్వదేమో సార్? అది తర్వాత సంగతి. ఈరోజే మనమంతా ఊరేగింపుగా బయలుదేరి కార్మిక మంత్రి ఇంటికి వెళ్ళాలి. ట్రయల్ బేస్ మీద కంపెనీని మనకు అప్పగించమని అడగాలి. నా కళ్ళలో ఇప్పుడు పట్టుదల స్పష్టంగా కనిపిస్తోంది. అవును సార్. ఆ 4,000 మంది కార్మికుల్ని కూడగట్టుకొని పెదబాబు గారు కార్మిక మంత్రి ఇంటికి వెళ్ళారు. ఆయన ఒప్పుకునేలా కనిపించారట మిస్టర్ వినయంగా చెప్పాడు. భూపతిరావు ఆలోచిస్తూ పచారు చేస్తున్నాడు. ఈరోజు పేపర్స్ చూసారా సార్? చూశాను. సత్యరాజ్ అరెస్ట్ అంతేనా? అంతేకాదు సార్, సత్యరాజ్ సంతకం పెట్టిన లెటర్ ఒకటి బయటపడింది. దాంతో కార్మిక వర్గమంతా సత్యరాజ్ మీద మండిపడుతున్నారు. సామంత్ చాలా తెలివి కలవాడు. పారిశ్రామిక, కార్మిక రాజకీయాల్ని ఔపోసన పట్టాడన్నమాట. భూపతిరావు డిస్గస్ట్గా అన్నాడు. అవును సార్, ఇది ఆ సామంత్ భాగ్యరాజ్ కలిసి ఆడిన నాటకం సార్. సామంత్ తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఈరోజు కొత్త డిమాండ్స్ బయట పెడుతున్నాడట. వాటిని 2 వారాలు గడువు ఇస్తున్నాడట వాడికి. ఆ తర్వాత సత్యాగ్రహం, నిరవధిక సమ్మె అని అందరూ చెప్పుకుంటున్నారు సార్. ఈరోజు కొత్త డిమాండ్స్ బయట పెడుతున్నారట. వాటిని 2 వారాలు గడువు ఇస్తున్నాడట వాడికి. ఆ తర్వాత సత్యాగ్రహం, నిరవధిక సమ్మె అని అందరూ చెప్పుకుంటున్నారు సార్. శభాష్, ఇదయ్యా ఈ దేశ ఆర్థిక దౌర్భాగ్య స్థితి. మరో విషయం సార్, సత్యరాజ్ని విడిపించాలని కొందరు ట్రై చేస్తున్నారట. కానీ సదాశివ అనే పోలీస్ ఆఫీసర్ పట్టుదలగా ఉన్నాడట సార్. రావణ కాష్టం రాజుకోబోతుందన్నమాట. అవును సార్. ప్రేమైన నా కార్మిక సోదరులారా, చూశారుగా మనం సత్యరాజ్ని నమ్మితే ఏం చేశాడో. కొన్ని లక్షలకి మన హక్కులను తాకట్టు పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆవేశంగా అన్నాడు సామంత్. వేలాది మంది కార్మికులు ఒక్కసారే అరిచారు. వాడు స్వార్థపరుడు, వాడికి మనకొద్దు, మీరే ఏదో ఒక పరిష్కారం ఆలోచించండి అని. ఈరోజో రేపో వాడు బయటకు వస్తాడు బెయిల్ మీద. మనల్ని బెదిరించో, కాకమ్మ కథను చెప్పు, తిరిగి తనే ఉద్యమానికి సారథ్యం వహిస్తానంటాడు. సామంత్ మాటలు పూర్తి కాలేదు.
అలా వీల్లేదు, మేము ఒప్పుకోం, అందరూ మరలా అరిచారు ఒక్కసారి. జైలు సెల్లో దెబ్బతిన్న పులిలా చిందులు తొక్కుతున్నాడు సత్యరాజ్. కార్మిక వర్గంలో సత్యరాజ్ మీద సమ్మకం ఎప్పుడైతే పోయిందో పారిశ్రామికవేత్తలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. పబ్లిక్గా సాక్ష్యాధారాలతో పట్టుబడ్డ వీడిని ఇక ఎవరు తమ లీడర్గా పెట్టుకోరు. ఇక వీడి మీద పైసా ఖర్చు పెట్టినా దండగే. ఆ పెట్టేదేదో సామంత్ గడికి పెట్టడమే మంచిదన్న ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. అందుకే సత్యరాజు బెయిల్ ఇచ్చి విడిపించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఒకళ్ళిద్దరు ప్రయత్నించబోయారు, కానీ స్టేషన్ దగ్గరలో లోపల సామంత్ మనుషులు ఉన్నారని పుకారు వచ్చింది. దాంతో ప్రయత్నాన్ని విరమించుకున్నారు. హలో, సాహితి గారేనా? సామంత్ గొంతు మార్చాడు. అవును, మీరెవరు? మేము ఎవరన్నది అనవసరం, కానీ మీ మేలు కోరుకునే వాళ్ళం. విషయం ఏమిటో చెప్పండి. ప్రీమియర్ కంపెనీ ఆవరణలో మీ మీద దాడి చేసింది లాల్ సింగ్ విర్క్, దీపక్ రాజు, హసీం ఖాన్లు అవునా? కావచ్చు అంది సాహితి. వాళ్ళిప్పుడు అటు సామంత్ మీద ఇటు మన మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకు? బుల్లెట్లా వచ్చిన ప్రశ్న ఆమె నోటంట. మీరు ప్రీమియర్కి పెట్టుబడి పెట్టకుండా ఆపగలిగితే భాగ్యరాజ్ సత్యరాజ్కి 5 లక్షలు ఇస్తానన్నాడు. అందులో భాగంగానే మీ మీద దాడి చేశారు. అదృష్టం బాగుండి మీరు బయటపడ్డారు. ప్రీమియర్కి పెట్టుబడి పెట్టే ఆలోచన మీరు విరమించుకోలేదని, దానివల్ల తనకు రావాల్సిన 5 లక్షలు పోయిందని సత్యరాజ్ కోపంగా ఉన్నాడు. అయితే ఏం చేయగలడు? ప్రస్తుతం జైల్లో ఊసలెక్క పెట్టుకుంటున్నాడు కదా. సాహిత్య ఆ రోజు దినపత్రిక తిరిగేస్తూ అంది. అదే పొరపాటు. వాడిప్పుడు దెబ్బతిన్న పులి. వాడు బయటకు రావడానికి లక్షలు డబ్బు కావాలి. వాడి ఇంటిని, గెస్ట్ హౌస్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాడి దగ్గర ప్రస్తుతం చిల్లిగా అవ్వలేదు. ఆ పిచ్చి కోపంలో సామంత్ లైన్ డిస్కనెక్ట్ చేశాడు. ఇది జరిగిన అరగంటకి సాహితి కంప్లైంట్ రాసింది ఆ ముగ్గురి మీద. దీనికోసమే ఎదురు చూస్తున్న సదాశివ్ మరో గంటకి ఆ ముగ్గురిని అరెస్ట్ చేశాడు. ప్రస్తుతం గోడౌన్లో ఉన్న సరుకు అమ్మే ఏర్పాట్లు చేయండి. ఆ డబ్బును అందరికీ సమానంగా పంచండి. ప్రీమియర్ కంపెనీకి ప్రమోటర్గా ఎన్నుకోబడ్డ నాగ్ కంపెనీని హ్యాండ్ ఓవర్ చేసుకోగానే తీసుకున్న తొలి నిర్ణయం అది. కంపెనీ మార్కెటింగ్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ మౌనంగా తలలూపుతూ బయటకు నడిచారు. దాదాపుగా మునిగిపోయిన కంపెనీని ఎలా పునరుద్ధరించాలని వచ్చాడు. యువకుడు కదా, ఆవేశం పాళ్ళు ఎక్కువ ఉంటుంది. కడుపు కాలింది కనుక వర్కర్స్ లొంగి వస్తున్నారు. మరలా కడుపు నిండితే మామూలే, ధర్నాలు, సమ్మెలు. మార్కెటింగ్ మేనేజరు, అకౌంట్స్ ఆఫీసర్ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. మాటలు నాకు చెవిన పడ్డా రియాక్ట్ కావటం అంత మంచిది కాదని ఊరుకున్నాడు. కంపెనీ ఏ బ్యాంకులకు ఎంత అప్పుందో తెలిపే ఫైల్ చూస్తున్నాడు నాగ్. కంపెనీ మూతతో రోడ్డున పడ్డ ఉద్యోగులకు తిరిగి కంపెనీని ఓపెన్ చేస్తున్నట్లు తెలిసి ఒక్కొక్కరే వస్తున్నారు. 10 మంది యువ కార్మికులు కంపెనీని శుభ్రపరిచే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. మరికొంతమంది ఫ్యాక్టరీని శుభ్రపరుస్తున్నారు. ఇంకొంతమంది మెషిన్స్ చెక్ చేస్తున్నారు. మిలిటరీ క్రమశిక్షణ కనిపిస్తోంది ప్రతి ఒక్కరిలో. సాయంత్రం 4:30కి నాగ్ కంపెనీ ఆవరణలో మీటింగ్ ఏర్పాటు చేశాడు. 4,000 మంది కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కదిలి వచ్చారు. చిగురిస్తున్న ఆశతో చిన్న స్టేజీ కట్టారు. దాని మీద 4 కుర్చీలు వేస్తున్నాయి. సరిగ్గా 4:30 నాగ్ స్టేజీ ఎక్కాడు. అప్పటి వరకు చాలామందికి నాగ్ గురించి తెలుసు, కానీ మనిషిని చూడలేదు. ముఖాన చిరునవ్వు, పట్టుదలను సూచించే చూపులు, ఆర్పిపోతున్న దీపాన్ని చేతులు అడ్డం పెట్టి రక్షించే ఆత్మవిశ్వాసం, తను నమ్మిన సిద్ధాంతాలని ఆచరించగల స్థైర్యం స్పష్టమవుతున్నాయి నాగ్లో. వేలాది కళ్ళు రెప్పవేయటం మర్చిపోయాయి. తమను ఆదుకోవడానికి దీవి నుంచి దిగి వచ్చిన ఆపద్బాంధవుడిలా కనిపిస్తున్నాడు అక్కడ గుమిగూడిన వేలాది మంది కార్మికులకు. అతను చెప్పబోయే ప్రసంగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నాగ్ లేచి నిలబడి సభను ఉద్దేశించి నమస్కరించాడు. ముందుగా అంతటా నిశ్శబ్దం. సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం అలుముకుంది అక్కడ. కార్మిక సోదరులకు నమస్కారం. నేటి నుంచి మీరు కార్మికులు కాదు, వర్కర్స్ కాదు, ఈ కంపెనీ భాగస్వాములు. అందరం శక్తివంచన లేకుండా శ్రమిద్దాం, బాధ్యత ఎరిగి మసులుకుందాం. మునిగిపోయిన ఓడను మనం ఒక్కొక్కరం ఒక్కో చేయి వేసి పైకి తెచ్చుకుందాం. కన్న బిడ్డలా, కన్న తల్లిలా దీన్ని సంరక్షించుకుందాం. మనం ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాం, అయినా నిరాశపడక్కర్లేదు, నిస్పృహ చెందనక్కర్లేదు. మనకిప్పుడు కావాల్సింది ముందుగా ఆత్మవిశ్వాసం, ఆ తర్వాత నిజాయితీ, క్రమశిక్షణ. మనకు వ్యక్తిగత స్వార్థాలు వద్దు, రాజకీయాలు ప్రమేయం అనవసరం. బయట కార్మికుల వర్గాల జోక్యం, కార్మిక నాయకుల ప్రవేశం
నిషిద్ధం. మనల్ని మోసం చేసుకోవద్దు. అలాగే మన మాతృదేశాన్ని కూడా మోసం చేయవద్దు. కంపెనీ అకౌంట్స్ 24 గంటలు బహిరంగంగానే ఉంచబడతాయి. కంపెనీ లాభపడితే ఆ లాభాల్లో వాటాదారులం మనమే. మనకు సమ్మెలొద్దు, సంఘర్షణలు వద్దు, పదవులు వ్యామోహాలు అసలే వద్దు. నేను మీ వాడిని, మీకై శ్రమించి మిమ్మల్ని గెలిపించి తద్వారా నేను నా సిద్ధాంతాన్ని, నమ్మకాలని గెలిపించుకోవాలని వచ్చాను. ఎవరికి వారే దీన్ని తను సొంత ఇంటిలా భావించండి. ఇక్కడెవరూ మీ బాధ్యతని గుర్తు చేయరు. ఎవరికి వారై గుర్తించండి. కార్మిక భాగస్వామ్యం ఎంత లాభకరమైందో ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు తెలియజెప్పాలి. ఇప్పుడు మనం ముందున్నది నిరాశ, నిస్పృహలు, ఆకలి, దారిద్ర్యం. వీటిని తరిమి కొట్టగల ఆయుధం మన అనవసరపు శ్రమ, అకుంఠిత దీక్ష మాత్రమే. వినాశనం నుంచి బాగుపడాలంటే మనందరిలో వార్ ఖాన్ ప్లీజ్ ఉండాలి. అణుధూనితో అధపాతాళంలోకి వెళ్ళిన జపాన్ ఈనాడు ఏ స్థితిలో ఉందో మీకు తెలుసు. అందుకే మనకిప్పుడు కావాల్సింది తప్పుల రంధ్రాన్వేషణ కాదు, అత్యధిక స్థాయిలో ఉత్పత్తి, అత్యుత్తమ నాణ్యత. ఓ క్షణం ఆగి అందరి వైపు చూసాడోసారి. ఓ దేవదూత ప్రవచనాలను వింటున్న భక్తిభావం, శ్రద్ధ కనిపించాయి వారిలో. నాగ్ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. ఊపిరి తీసుకోవటం కూడా మర్చిపోయారా అన్నట్లు మంత్రముగ్ధులే వింటున్నారు వేలాది మంది. మిగతా కథ ఆఖరి భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.